తెలంగాణ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెహ్లార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, విశ్వేశ్వరరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు నితిన్ నబీన్కు స్వాగతం పలికారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, విశ్వేశ్వరరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు నితిన్ నబీన్కు స్వాగతం పలికారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, విశ్వేశ్వరరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు నితిన్ నబీన్కు ఘన స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్. రైట్ ఆనంద్, ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ బూత్ లెవెల్ అధ్యక్షుల తోటి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడతారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ సమావేశంలో ప్రస్తుతం నితిన్ నబీన్ ఉన్నారు. అక్కడ ఇది ముగియగానే నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటారు. ఆయనతో పాటే ఎంపీలు చేరుకుంటారు, ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటారు. ఇక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నితిన్ నబీన్ వస్తుండడం, అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వస్తుండడంతో ఎంపీలు కూడా వస్తుండడంతో ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఇక బూత్ లెవెల్ ఏజెంట్లు మామూలుగా తెలంగాణ ప్రస్తుతం 3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 5 జిల్లాల పరిధిలో ఈ 3 కార్పొరేషన్లు అనేటివి ఉంటాయి. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు ఒక 15,000 మంది పైగా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రస్తుతం బూత్ లెవెల్ అధ్యక్షులుగా ఈ పార్టీ పిలుస్తుంది. వీళ్ళందరూ కూడా దాదాపు ఒక
15,000 మంది పైగా ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారంటే కూడా తెలుస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో కీలకంగా ఉండేది ఈ బూత్ లెవెల్ ఏజెంట్లే కాబట్టి వీళ్ళతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కొంచెం దిశానిర్దేశం చేయాలని పార్టీ నాయకులు భావించారు. అందులో భాగంగానే ముఖ్యంగా 3 కార్పొరేషన్ల మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి ఒక కిట్ ఇస్తున్నారు. ఆ కిట్ని తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఇక మొత్తం 9 నియోజకవర్గాల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని అడుగుదాం. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యాకత్పుర డివిజన్ అండి. యాకత్పుర డివిజన్. ఎట్లా అంటే ఎంతమంది ఉంటారు మామూలుగా మీ డివిజన్? మా డివిజన్లో మైనార్టీ డివిజన్ ఇది. మొత్తం 52,000 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 12,000 ఓట్లు హిందువుల ఓట్లే ఉన్నాయి. వరుసగా జాతీయ నాయకులు వస్తున్నారు తెలంగాణకి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు, మొన్న రాజ్నాథ్ సింగ్ వచ్చారు, ఇప్పుడు నితిన్ నబీన్ వస్తున్నారు. ఎట్లా ఉంది మీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉంటుందా? ఎట్లా ఉంది? ఇప్పుడు బెంగాల్లో ఏ విధంగా అనుసరించారో ఆ విధంగా నితిన్ నబీన్ గారు ఇప్పుడు తెలంగాణ మీద పెద్ద ఫోకస్ పెట్టిండు. ఇప్పుడు ఆయన ఇచ్చే సందేశాన్ని అనుసారం మేము నడుచుకొని ఈ భాగ్యనగర్ జిల్లాని మేయర్ సీట్ కైవసం చేసుకోవాలని మేము ముందుంటున్నాం. ఓటర్ల సమగ్ర సవరణ నడుస్తుంది. అందులో కూడా మీరే కీలకంగా ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా బిఎల్ఏలు మీరే కీలకంగా ఉంటారు. అంటే ఎట్లా పార్టీ నుంచి మీకు ఎట్లాంటి భరోసా వస్తుంది, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ తోని మాకు కొంచెం నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే ఈ డూప్లికేట్ ఓట్లు, ఎవరైతే అక్రమంగా వలస వచ్చిన బోగస్ ఓట్లు 2 ఓట్లు ఉన్నాయో అవన్నీ తొలగిపోతే మాకు చాలా అవకాశం ఉన్నది, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. రేపటి నుంచే మా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మా అధ్యక్షుడు ఇచ్చే ఆదేశాలను మేము అనుసరించి తూచా పాటిస్తామని మనం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాకత్పుర నియోజకవర్గం అసెంబ్లీ వచ్చేసి మాదినపేట కొత్త డివిజన్ ఏర్పడింది. ఓకే, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల నుంచి బీజేపీ వైపు? గ్రౌండ్ లెవెల్ పుట్టి నుంచి గ్రౌండ్ లెవెల్లోనే పనిచేస్తారు బీజేపీ పార్టీ అనేది. నితిన్ నవీన్ బూత్ స్థాయిగా వచ్చి నేషనల్ ప్రెసిడెంట్ అయినా అలాంటి నమ్మకం ఎంతోమందికి నమ్మకం కలిగింది. నితిన్ నవీన్ వచ్చినాక ఎంతోమంది సంకల్పం కట్టుకొని పార్టీ నుంచి పనిచేయడానికి ముందుకు వచ్చారు. ఓకే, లాస్ట్ టైం జిహెచ్ఎంసీ కొద్ది దూరంలోనే మీరు అంటే మిస్ అయిపోయారు. ఒక 48 సీట్ల వరకు వచ్చాయి. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి మేయర్ సీటు హైదరాబాద్ మేయర్ సీటు కాదు, 3 మేయర్లు మావే కైవసం చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాం ఎగ్జిబిషన్ నడిబొట్టుల సెంటర్లో మేము ఇలాంటి ప్రోగ్రాం పెట్టినాము. 3 మేయర్లు అయితే ఖచ్చితంగా కాషాయం జెండా ఎగిరేస్తున్నాం. ప్రస్తుతం ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే 9 నియోజకవర్గాలు, అదేవిధంగా 5 జిల్లాల పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల సమగ్ర సవరణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఈ బిఎల్ఏలే ఎంతో ముఖ్యంగా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బూత్ లెవెల్ అధ్యక్షులే వాళ్ళు దగ్గరుండి అన్ని చూసుకుంటుంటారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తుంటారు. అందుకే వాళ్ళతోటి ఒక ప్రత్యేకమైన సమావేశం బీజేపీ జాతీయ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఇక మరి కాసేపట్లోనే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుంటారు. ఇక్కడ బూత్ లెవెల్ అధ్యక్షులకి రాబోయే రోజుల్లో అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండే విధంగా కొంచెం దిశానిర్దేశం, పలు సూచనలు కూడా చేయనున్నారు. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ విశాల్.